యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకం విష్ణుమూర్తి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం ఎత్తినప్పుడు చెప్పినది. ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మం వృద్ధి చెందును, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగంలో ఒక్కో అవతారం దాల్చుతున్నాను అని శ్రీకృష్ణుడు స్వయంగా తానే చెప్తాడు. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు న్యూ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే ద గ్రేట్ ఎపిక్ మహాభారత స్టోరీ. మహాభారతం ఇది ఒక యుద్ధ కథ కాదు, ఇది రాజుల కథ కూడా కాదు, ఇది దేవతల కథ కూడా కాదు. ఇది ఒక మనిషి లోపల జరిగే అంతర్యుద్ధ కథ. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన కథ. కానీ ఇంకా ఎందుకు మన జీవితాలకు సరిపోతుంది? ఎందుకంటే కాలం మారింది, కానీ మనిషి తను ఎదుర్కొనే పరిస్థితులు, సిచ్యువేషన్స్, తన ఎమోషన్స్ ఇవేవి మారలేదు. కాబట్టి ఈ కథ ఇంకా మన జీవితాలకు సరిపోతుంది. మనం అనుకుంటాం యుద్ధం అనేది కురుక్షేత్రంలో జరిగిందని, కానీ నిజంగా మొదటి యుద్ధం మనిషి యొక్క మనసులోనే జరిగింది. ఆ యుద్ధానికి కారణం భీష్ముడి మౌనం, కర్ణుడి అహంకారం, దుర్యోధనుడి అసూయ, యుధిష్ఠిరుడి బలహీనత. ఇవన్నీ ఆయుధాల కంటే ప్రమాదకరమైనవి. మహాభారతాన్ని 5వ వేదంగా చెప్తారు. నిజానికి వేదాలు మనకి ధర్మం ఎలా ఉంటుందో చెప్తాయి, కానీ మహాభారతం ధర్మం ఎంచుకోవడం ఎంత కష్టం, ఆ ధర్మం మీద నిలబడడం ఇంకెంత కష్టమో చూపిస్తుంది. భీష్ముడికి ధర్మం తెలుసు, కానీ మౌనం ఎంచుకున్నాడు. అర్జునుడికి కూడా ధర్మం తెలుసు, కానీ యుద్ధం చేయలేకపోయాడు. ఈ మహాభారత కథను రచించిన వారు వేదవ్యాసుడు. అతను కేవలం రచయిత కాదు, అతను సాక్షి, మార్గదర్శి, కొన్నిసార్లు కారణం కూడా. అతను అడిగిన ప్రశ్న ఇదే: మనిషి ధర్మం తెలిసినా ఎందుకు తప్పు చేస్తాడు? మహాభారతంలో ఎవరూ పూర్తిగా మంచివారు కాదు, అలాగని ఎవరూ పూర్తిగా చెడ్డవారు కాదు. ప్రతి ఒక్కరూ ఒక క్షణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒక్క నిర్ణయం వాళ్ళ జీవితాన్నే మార్చేసింది. మనం తీసుకునే ఒక్క నిర్ణయం వల్ల మనం జీవితంలో ఎక్కడ నించుంటాము అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి మనం కూడా మన జీవితంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకునే ఒక్క డెసిషన్ వల్ల మన లైఫే మారిపోతుంది, అది మంచిగా అయినా చెడుగా అయినా. సో థింక్ ట్వైస్ బిఫోర్ యూ గోయింగ్ టు టేక్ ఏ డెసిషన్. ఈ రోజుల్లో కూడా మన ఇళ్లలో కురుక్షేత్రాలే జరుగుతున్నాయి. ఆస్తి కోసం తగాదాలు, అహంకారంతో మాటలు, స్త్రీలపై అన్యాయం, ధర్మం తెలిసిన మౌనం. మనం క్యారెక్టర్స్ చేంజ్ చేసామంతే, మిగిలిన కథ మొత్తం అదే జరుగుతుంది. ఈ సిరీస్లో మనం ఒక యుద్ధం చూడం, మన నిర్ణయాల యొక్క ఫలితాలు చూస్తాం, మన తప్పుల యొక్క ప్రతిబింబం చూస్తాం. ఇది ఒక వినోదం కాదు, ఇది ఆత్మ పరిశీలన. మహాభారతం దుర్యోధనుడితో మొదలు కాదు, అర్జునుడితో కూడా మొదలు కాదు. ఒక రాజుతో మొదలవుతుంది, ఒక ప్రేమతో మొదలవుతుంది, ఒక మౌనంతో మొదలవుతుంది. ఆ రాజే శంతను. ఒక రాజు, ఒక నది, 7 పిల్లలు, మౌనం మరియు విధి. ఇదే మహాభారతానికి మొదటి అడుగు. If you want to experience Mahabharata not as a story but as life itself, subscribe and stay with this journey.